మిత్రుల ద్వారా తెలియజేయలేదు ఏమనగా ఈరోజు మనం ఇక్కడ ఎలక్షన్ సంబంధించి రేపు మనకు కౌంటింగ్ జరుగుతుంది అనంతపూర్లో. దీంట్లో భాగంగా మన తాడిపత్రి ఏసీకి సంబంధించి కొన్ని సూచనలు తెలుసుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ ఉంది. మన అనంతపురం జిల్లాలో కూడా 144 సెక్షన్ విధించినారు. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దీని మేరకు ఎక్కడ కానీ గుంపులుగా జనాలు ఉండకూడదు. సాధారణ జీవనంలో వాళ్ళకు సంబంధించిన పనులు చేసుకునేందుకుంటారే కానీ అన్లాఫుల్ యాక్టివిటీస్ చేయడానికి గుంపులుగా చేరడం నిషేధం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఏదైనా అవసరం అని ఉంటే తప్ప బయటకు రాకుండా వాళ్ళ ఇళ్లలోనే ఉంటూ వాళ్ళ పనులు చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ రేపు వచ్చే కౌంటింగ్ విషయంలో కూడా అనవసరంగా బయటకు తిరిగి ఈ పబ్లిక్తో గుంపులుగా ఏర్పడి టాక్ చేయడం లేకుండా ఎవరెవరు ప్రజలు కూడా వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళు ఉంటూ టీవీలలో చూసుకుంటూ ఫలితాలన్నీ ఇప్పుడు వస్తుంటాయి కాబట్టి అప్డేట్స్ టీవీ ద్వారా తెలుసుకొని ఇళ్ళకే పరిమితమై ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా పబ్లిక్ అంతా కూడా మనకు తాడిపత్రిలో గతంలో 13వ తేదీ 14వ తేదీ కొన్ని అల్లర్లు జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంట్లో భాగంగా పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి ఇది అల్లర్లు జరిగింది కాబట్టి మేము కఠిన చర్యలు తీసుకుంటామనే ఉద్దేశంతో మాకు కోఆపరేట్ చేసి శాంతి భద్రతలు కాపాడదని మాకు కూడా ప్రజలు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ ఎలక్షన్స్ రేపు కౌంటింగ్ అయినప్పుడు గెలిచిన వాళ్ళు ఈ క్రాకర్స్ బస్టింగ్ కానీ ఈ విక్టరీ పొజిషన్స్ ఊరేగింపు చేయడం కానీ నిషేధము. కాబట్టి ఇలాంటి ఏదైనా ఉంటే కూడా తర్వాత నిదానంగా ఆఫీసులకు దృష్టిలోకి వచ్చి దాన్ని ఏ విధంగా అయితే చేసుకోవాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ నిషేధం పూర్తిగా విక్టరీ పొజిషన్స్ చేయకూడదు. అట్లే కూడా ఈ ఫైర్ క్రాకర్స్ కూడా బస్టింగ్ అనేది లేదు. తర్వాత ఇటీవల తెలిసింది కాబట్టి కొన్ని చోట్లలో ఈ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లలో కానీ కొన్ని గ్రూపుల్లో ఇతరులను కించపరిచే విధంగా అంటే మేము గెలుస్తున్నాం అనేది లేకపోతే నీకు అది తెలుస్తాను అని అన్నట్లుగా ఇతరులను కించపరిచే విధంగా కొన్ని వాట్సాప్ మెసేజ్లు కానీ ట్విట్టర్లో కానీ వీటిల్లో వస్తున్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఇలాంటివి వస్తే మాత్రం దాన్ని మేము ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకున్న వాళ్ళపైన కేసులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా తెలుసో తెలియక ఫార్వర్డ్ చేసినా కూడా దాన్ని ఫర్దర్ ఏం కాకుండా చూసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ కాబట్టి కౌంటింగ్ సెంటర్ జేటీవీలో తాడిపత్రి నుంచి ఎవరు కూడా కౌంటింగ్ సందర్భంగా అక్కడ చూడడానికనో లేకపోతే ఏదో విషయాలు తెలుసుకోవడానికి కౌంటింగ్ సెంటర్కి వెళ్ళకుండా అందరూ కూడా ఉండాలి. వాళ్ళకి ఏదైనా అత్యవసరం అయితే తప్ప అనంతపురికి పోకుండా రెస్ట్రిక్ట్ అయ్యి రేపు మన 4 మండలాల్లో ప్రజలు కూడా వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత ఈ రౌడీ షీటర్స్ కూడా ఇటీవల మనకు అల్లర్లు జరిగిన నేపథ్యంలో ఒక 212 మందిని మనం రౌడీ షీట్లో కూడా జరిగింది రీసెంట్గా. ఇవన్నీ కూడా మేము అన్బ్యాసిడ్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా మాకొత్త ఎవరైతే కేసులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా కూడా రౌడీ షీట్లు కూడా హెచ్చు తగ్గులు అనేది లేకుండా 2 పార్టీలు మిగతా అన్ని కూడా అదర్స్గా చూసుకొని అందరినీ కూడా ఈక్వల్ కాదని రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ చిన్న ఆవేశాలకు వెళ్ళి లీడర్లు చెప్పింది విని వీళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోకుండా ఇప్పుడు కేసులు జరిగినప్పటి నుంచి కూడా చూస్తున్నారు. 13-14 తేదీ నుంచి వీళ్ళందరూ కూడా బయట ఇళ్లలో వదిలేసి బయటకు వెళ్ళారు. ఆ ఇబ్బందులు పడి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 133 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. అన్నింటిలో కూడా ఆ సెక్షన్స్ 307 ఉంది కాబట్టి వాళ్ళకి బెయిల్ కూడా రావు. దానికి తగ్గట్టుగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబోయే రోజుల్లో రేపు కౌంటింగ్ సందర్భంగా కానీ తర్వాత కూడా ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు కూడా చెప్పుకొని ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు కొంచెం చెప్పుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఎలక్షన్స్లో కూడా ఇప్పటికీ 2160 మందిని బాగా చేస్తాం గతంలో ఎలక్షన్స్ కన్నా ముందు. ఈ ఎలక్షన్ తర్వాత మన 13వ తర్వాత కౌంటింగ్ ఈ మధ్యలో ఇప్పుడే దాదాపు 627 మందిని బాగా చేయడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ప్రపోజల్స్ కూడా ఒక 60 మంది పంపించాము. అంటే ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ సందర్భంగా ఎవరైతే కదా మన ట్రబుల్ మాంగర్స్ వంటి అల్లరి చేసే అవకాశాలు ఉంటే వాళ్ళందరికీ కూడా గ్రామ బహిష్కరణ అని చెప్పి దానికోసం కూడా 60 మంది ప్రపోజల్స్ పంపించాలి. కూడా ఈరోజు ఆర్డర్స్ అవుతాయి. అది చేస్తే వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళు కూడా మన గ్రామం నుంచి బహిష్కరించి ఏర్పాటు చేస్తాము. తర్వాత ఇప్పుడు మన బందోబస్తు పాయింట్ ఎత్తుకున్నా కూడా ఒక 7 చెక్ పోస్టులు పెట్టాము. మన తాడిపత్రి చుట్టుపక్కల టౌన్కు నుంచి ఏదైనా వెహికల్స్ బయట నుంచి వచ్చేది కదా చెక్ చేయడానికి. ఈ మారణ ఆదాయాలు అవి తెస్తే అయితే కూడా చెక్ పోస్టుల ద్వారా మేము కంట్రోల్ చేసుకుంటున్నాము. ఈ టికెట్స్ ఒక 48 టికెట్స్, అట్లే 4 వీలర్ మొబైల్స్ ఒక 19, 2 వీలర్ మొబైల్స్ ఒక 23 అట్లా చేసి ఈ రేపు కౌంటింగ్ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే ఈ ఎక్సైజ్ వాళ్ళు డిపార్ట్మెంట్ సంబంధించిన మనకు గవర్నమెంట్ ఎవరైతే అవుట్లెట్స్ ఉన్నాయో షాప్స్ అవి కూడా 3 days మనకు క్లోజింగ్లో ఉంది.
జిల్లాలో అనంతపురం జిల్లాకు అందరికీ ఈరోజు రేపు అయితే మనకు మాత్రం తాడిపత్రి సపరేట్గా ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు వైన్ షాప్స్ క్లోజ్ ఉంది. కాబట్టి ఇది ఈరోజు ఆల్రెడీ ఉదయం 1 గంట నుంచి రాత్రి మిడ్ నైట్ 1 AM నుంచి మనకు 3వ తేదీ పూర్తిగా ఉంటుంది, 4వ తేదీ పూర్తిగా ఉంటుంది, 5వ తేదీ మిడ్ నైట్ వరకు అంటే 11:59 దాకా 5వ తేదీ కూడా అంటే మనకు 3 days ఉంది. జిల్లాలో రేపు 4వ తేదీన కౌంటింగ్ అయిపోయినా కూడా 4వ తేదీ నైట్ మిడ్ నైట్ నుంచి వైన్ షాప్స్ అంటే వాళ్ళకి పర్మిషన్ ఉన్నా కూడా మనకు మాత్రం 5వ తేదీ కూడా వైన్ షాప్స్ బంద్ ఉంటుంది మన తాడిపత్రిలో. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా. మొత్తం అన్ని ర్యాంక్స్ ఆల్ ర్యాంక్స్ తో కలిపి 337 మందిని టౌన్ తాడిపత్రి టౌన్కే బందోబస్తు వినియోగిస్తున్నాము. అదేవిధంగా టోటల్ మన తాడిపత్రి రేసింగ్కి సంబంధించి 467 మందిని మొత్తం ఆల్ ర్యాంక్స్ ఆఫీసర్స్ బందోబస్తు ఇస్తున్నాము. మనకు ఈ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ని కూడా రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి మన తాడిపత్రి ఏసీకి 4 మండలాల్లో 4 అదనంగా ఒక తాడిపత్రి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ టోటల్ 5 మంది మనం తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనకు అందుబాటులో రేపు కౌంటింగ్ను పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ అప్పుడు మనకి ఇక్కడ అలా జరిగిన మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తెలియజేసేదేమంటే ఎలక్షన్స్ జరిగిపోయినాయి. ఇప్పుడు మనకు 13వ తేదీ జరిగింది, మళ్ళీ కౌంటింగ్ రేపు ఉంది 4th. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు గెలిచినా సమయం పాటిస్తూ కవింపు చర్యలు చేయకుండా ఓడినా గెలిచినా లీడర్లకు ఉంటుంది. కానీ వీళ్ళు ప్రజలు మన మధ్యలో అనవసరంగా బాధపడకుండా కేసులు ఇన్వాల్వ్ కాకుండా శాంతి భద్రతలు కాపాడడానికి మాకు సహకరించాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీడియా ద్వారా కూడా మాకు ఏదైనా కూడా పబ్లిక్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మాకు తెలియజేస్తే వాళ్ళకి మేము మా ప్రొటెక్షన్ ఇచ్చి మేము వాళ్ళకి ఆదుకోవాలని చూస్తున్నాము. తర్వాత ఎలాంటి పార్టీ సంబంధంగా కూడా దానికి దీనికి తలకొక్కడా మేము